This every conference class will lo now be recorded. methods the class declaration syntax ఏంటి ఇది క్లాస్ డిక్లరేషన్ సింటాక్స్ దీంట్లో చాలా వేరియబుల్స్ ఉంటాయి చాలా మెథడ్స్ ఉంటాయి క్లియర్ గా అందరికి ఆ తర్వాత ఆబ్జెక్ట్ డిక్లరేషన్ సింటాక్స్ ఏమైంది ఇక్కడ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి ఆబ్జెక్ట్ నేమ్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ పెరాన్సిస్ అంతే రేపు ఆ పెరాన్సిస్ పక్కన రేపటి క్లాస్లో పంపిస్తాం వేరేది ఈరోజు క్లాస్లో ఉండదు ఏంటి సార్ ఆబ్జెక్ట్ నేమ్ ఎలా రాసుకున్నామని ఇక్కడ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వన్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ అ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఏ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఈజ్ లిస్ట్ ఎండింగ్ దిస్ ఈజ్ కాల్డ్ ద క్రియేటింగ్ ఎంటీ లిస్టా కాదా మీకు ద ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ టీ the object name is called a t equal to empty tuple. The object name is s. It is to create the empty set. The object name is d to create the empty dictionary. The object name is range of 1 comma 11 comma 1. అర్థమైందా క్లియర్ గా అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ మన సింటాక్స్ ప్రకారం ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఏ ఆబ్జెక్ట్ నేమ్ అంటే టి ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఎస్ అంటే వాట్ ఈజ్ ఏ A is object. This object is pointing to empty list. This object is pointing to the empty list. అలానే క్రియేట్ అవుతుంది ఇలానే ఉండాలి సింటాక్స్ ఇది ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ సార్ దీంట్లో ఏం రాయొచ్చు ఇక్కడ దీంట్లో ఏం రాయొచ్చు ఏ ఈక్వల్ టు లిస్ట్ అనొచ్చు ఏ ఈక్వల్ టు లిస్ట్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమన్నారు ఇది క్రియేట్ చేయొచ్చు దీనికి ఇలా కూడా రాసుకోవచ్చు అని అగైన్ యూ క్రియేట్ ద రేంజ్ ఆఫ్ 1 కామా 11 కామా 1 సో రైట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం బాబు ట్రాఫిక్లో మళ్ళీ మాట్లాడాలి ఒక రేంజ్ ఆఫ్ సార్ దీనికి డిఫరెన్స్ ఏంటి టు క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటమే ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేశావు విత్ ఎంటీ లిస్ట్ ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేశావు విత్ 1 to 10 నెంబర్ కానీ ఇప్పుడు ఏమైంది దీని పక్కన పారామీటర్స్ పంపించాం ఈ ఆబ్జెక్ట్ ఏమంటున్నాం ఇక్కడ దీని పక్కన ఎటువంటి పారామీటర్స్ పంపించలేదు ఈ ఆబ్జెక్ట్ ఏమంటాం డిస్కస్ చేద్దాం వితౌట్ పారామీటర్స్ ఉంటే ఈ ఆబ్జెక్ట్ ఏమంటున్నాం విత్ పారామీటర్స్ ఉంటే ఈ ఇది రేపటి క్లాస్లో మాట్లాడదాం ప్రజెంట్ గా ఓన్లీ క్లాస్ డిక్లరేషన్ హౌ టు డిక్లేరింగ్ ఏ క్లాస్ హౌ టు డిక్లేరింగ్ ఏ ఆబ్జెక్ట్ ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా రైట్ నాకు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి నాకు ఒక క్లాస్ క్రియేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1 రైట్ ఏ ప్రోగ్రామ్ to create a class చూసుకోండి టు క్రియేట్ ఎ క్లాస్ విత్ ఆబ్జెక్ట్ ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది ఒక క్లాస్ క్రియేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటున్నా ఏంటి ఫార్ములా ఆబ్జెక్ట్కి క్లాస్కి ఏంటి ఇది నా ప్రోగ్రామ్ మంచిగా అర్థం చేసుకోండి ఇది నా ప్రోగ్రామ్ క్లాస్ డిక్లరేషన్ సింటాక్స్ ఇది ఆబ్జెక్ట్ డిక్లరేషన్ సింటాక్స్ ఇది అవును కదా ఇప్పుడు క్లాస్ ఏంది క్లాస్ నేమ్ ఈజ్ టెస్ట్ ఏమీ లేవు అనుకోండి దిస్ ఈజ్ ఎంటీ క్లాస్ అవునా ఎంటీ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ t1 ఈక్వల్ టు ద క్లాస్ నేమ్ ఈజ్ టెస్ట్ అర్థమైందా యాజ్ పర్ సింటాక్స్ ప్రకారం నేను ఒక ఎంటీ క్లాస్ని క్రియేట్ చేశాను రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ ఎంటీ క్లాస్ విత్ ఆబ్జెక్ట్ ఎంటీ క్లాస్ క్రియేట్ చేసిన దిస్ ఈజ్ ఎంటీ క్లాస్ here we are creating empty class with object to creating an empty class with object alaga sir to create a class with variables that to create a class with methods empty class kaadani to create a class with methods using objects with methods using object or objects ఒక ఆబ్జెక్ట్ అని పెట్టుకో ఎన్నైనా పెట్టుకో దీంట్లో క్లాస్ లోపల ఏం కావాలంటాం ఇక్కడ మెథడ్ one method is def m1 one method print of for example I am m1 okay def m2 print of I am m2 okay def m3 print of I am m3 okay now this is ఇప్పుడు ఇది క్లాస్ ఇది this is called completely class and it is called as a object if ఎలా కాల్ చేయాలి దాన్ని p1 dot m1 p1 dot
M2, T1 డాట్ M3. ఓకేనా? అంటే ఏమర్థమవుతుందండి ఇది? ఇదేమో క్లాస్, ఇదేమో ఆబ్జెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఏం కాల్ చేస్తున్నాం మనం ఇక్కడ? మెథడ్స్. ఇప్పుడు ఏంది? ఈ T1 తో M1. ఇది T1 ది అంటాం కోసం T1 ఈజ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్. ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ కాల్డ్ ద సెల్ఫ్. మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సింది అక్కడ. సెల్ఫ్ రాస్తావా, ఎక్స్ రాస్తావా, వై రాస్తావా, పేరు నీ ఇష్టం, బట్ వేరియబుల్. అంటే ఇక్కడ ఇంతకుముందు మా ప్రోగ్రామ్ చెప్పుకున్నాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్, ఫార్మల్ ఆర్గ్యుమెంట్. జస్ట్ లైక్ ఇట్ ఈజ్ T1 అంటే అది T1 యొక్క M1, T1 యొక్క M2, T1 యొక్క M3. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్. ఓకే, ఎట్లా పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎందుకు సార్? ఒక స్టూడెంట్ ఉన్నాడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, హాల్ టికెట్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, మార్క్ 1 ఉంది, మార్క్ 2 ఉంది, మార్క్ 3 ఉంది, టోటల్ ఉంది, రిజల్ట్ ఉంది, పాస్ ఆ ఫెయిల్ ఉంది. ఓకే, రిజల్ట్ ఈజ్ పాస్ ఆర్ ఫెయిల్ వాల్యూ ఉంది, గ్రేడ్ ఉంది, ఇలా ఉన్నాయి వాడి దగ్గర మనకి. ఇది ఎవరిది? ఇది కాలేజ్ మొత్తాన్ని ఎవరిది? ఏ స్టూడెంట్ది? సమ్ ఎక్స్ అనే ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్? ఎక్స్ ఆబ్జెక్ట్. ఇంకొకటి వస్తే వాడికి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ద వై ఆబ్జెక్ట్. మళ్ళీ వాడికి ఇంకొకటి ఉంటాయి, దిస్ ఇస్ బిలాంగ్స్ టు ద ఎక్స్ ఆబ్జెక్ట్. దాన్ని పర్టికులర్ వాల్యూని ఎంతమంది పాయింట్ చేస్తున్నారు? ఎక్స్, వై, జెడ్, ఏబిసి క్లాస్ 60 మంది ఉంటే 60 మంది పాయింట్ చేస్తాం. అలానే ఇది కూడా అర్థమైందా? క్లియర్ కొద్దిగా. To create a employee class, to create a class with methods and objects. Clear? And example 3 చూద్దాం. Example 3. Third example. Write a program to create a employee class, student class or employee class with methods with objects. ఒక ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేయమంటున్నా. ఆ ఎంప్లాయీ క్లాస్ కి ఐడి, నేమ్ అండ్ సాలరీ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద ఎంప్లాయీ క్లాస్. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? ఈజ్ ఎంప్లాయీ. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎంప్లాయీ. దిస్ ఈజ్ E1. వచ్చేపు ఇక్కడ ఏమీ లేదండి. దిస్ ఈజ్ పాస్. ఎంటీ ఎంప్లాయీ. వాడికి హాల్ టికెట్ నెంబర్, వాడికి ఎంప్లాయీ ఐడి లేదు, నేమ్ లేదు, శాలరీ లేదు. దిస్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు మనం ఒకవేళ డిక్లేర్ చేసుకోవాలి, డిఎఫ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలి. రీడ్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ. float of, int of, input of, enter, employee salary. Reading from the keyboard equal to input of, enter, employee name. చెప్పొద్దు, ఏంటమ్మా డౌట్ ఏంది? చెప్పర్లా మాట్లాడు, ఏం కాదు. ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు అండ్ శాలరీ. ఎంప్లాయీ నెంబర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నాట్ ఫ్లోట్, ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్ టైప్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎలా కాల్ చేయాలి? E1 డాట్ రీడ్. E1 డాట్ రీడ్. చూడండి, కాల్ చేస్తాను. ఫస్ట్ ఎంప్లాయీ యొక్క ఆబ్జెక్ట్. ఎంప్లాయీ ఈజ్ 101, నేమ్ ఈజ్ రామ్, ద సాలరీ ఈజ్ 56,000. ఫస్ట్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్. ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా? అవి ప్రింట్ చేయాలంటే E1 డాట్ డిస్ప్లే. ఒక ఫంక్షన్. ఏమైంది? ఎంప్లాయీ అనే క్లాస్లో డిస్ప్లే అనే అట్రిబ్యూట్ ఉందా? మెథడ్ ఉందా దగ్గర? లేదు. దాని డిస్ప్లే ఎర్రర్. ఇప్పుడు రాయాలా వద్దా? ఇక్కడ ఏమని రాయాలి? డిఎఫ్ display of self colon print of empid, print of ename, print of salary. Okay, and then మీకు ఎవరు వచ్చింది చెప్పండి నాకు. మంచిగా ఆలోచించండి, 2 నిమిషాలు, 2 minutes ఆలోచించాలి అందరూ. నేనేం మాట్లాడను. ఎందుకు వచ్చింది ఎవరు? మళ్ళీ గట్టిగా మాట్లాడాలి. చెప్పమ్మా. ఏ వేరియబుల్ మనకి? అది లోకల్ వేరియబుల్. ఎక్కడ లోకల్ వేరియబుల్?
రీడ్లో ఈఎంపి ఐడి అనేది క్లాస్ లెవెల్ వేరియబుల్ కాదు, ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్ కాదు. ఇట్ ఈజ్ లోకల్ వేరియబుల్. దిస్ వేరియబుల్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. ఇప్పుడు ఇది లోకల్ వేరియబుల్ కాబట్టి ఓకే, డిస్ప్లేలోకి రాగానే ఈఎంపి ఐడి ఏమన్నది, ప్రింట్ ఆఫ్ ఈఎంపి ఐడి ఐ డోంట్ నో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇది క్లాస్ లెవెల్ అయితే మీరు ఏం చేసేవాళ్ళు, ఎంప్లాయీ డాట్ ఈఎంపి ఐడి అనేవాళ్ళే. ఇట్ ఈస్ నాట్ ద క్లాస్ లెవెల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ లెవెల్. ఆబ్జెక్ట్ లెవెల్ కాబట్టి ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ ఈఎంపి ఐడి. సెల్ఫ్ డాట్ ఈఎంపి ఐడి అంటే మీన్స్ ఈ1 డాట్ ఈఎంపి ఐడి, ఈ1 యొక్క వాడి యొక్క ఎంప్లాయీ ఐడి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమనాలి, సెల్ఫ్ డాట్ ఈ నేమ్ అండ్ ఇంకోటి ఏంది సెల్ఫ్ డాట్ సాలరీ. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఇలా రాసినప్పుడు మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఎంప్లాయీ నెంబర్ is 101, నేమ్ is రామ్, సాలరీ 56,000. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇక వాడకూడదు అది ఫంక్షన్స్లో. క్లాస్ లోపల కాదుగా, నాన్ లోకల్ ఎక్కడ రాయాలని చెప్పాను నేను. మాట్లాడితే నాన్ లోకల్ అంటావు, నాన్ లోకల్ ఎక్కడ రాయాలి, క్లాస్ లోపల రాయకూడదు నాన్ లోకల్ని. నాన్ లోకల్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ నెస్టెడ్ ఫంక్షన్స్. ఇది నెస్టెడ్ ఫంక్షన్ కాదుగా, క్లాస్ లోపల ఫంక్షన్స్, క్లాస్ లోపల మెథడ్స్. ఇట్ ఇస్ నాట్ ఎ నెస్టెడ్ ఫంక్షన్. సో మనం ఇక్కడ రాయడానికి వీలు లేదు వాటిని. క్లియర్ అండి. ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఎంప్లాయీ క్లాస్ విత్ మెథడ్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్. సేమ్ ఇలానే నాకు ప్రోగ్రామ్ రాయాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద addition of the two numbers using classes. Write a program to find the Ryan to find the addition of two numbers. Okay, using class with object. రాస్తారని నేను అనుకుంటున్నాను. అక్కడ శాంపిల్ ప్రోగ్రామ్ కూడా పెట్టా, రాత్రి ట్రై చేయండి కొంచెం చూద్దాం. Write a program to find the addition of the two numbers using class object. ఇలా చూపిన ప్రోగ్రామ్ని రాయండి. నేను మాట్లాడిన 2 minutes ఎవరు రాత్రి చూద్దాం ఎంత రాత్రో.
రాశారా? కొద్దిగా రాశారా? స్టార్ట్ చేశారా? ఎలా రాయాలి? చెప్ప చెప్పుదా. క్లాస్ ఎడిషన్, రీడ్, రీడ్ క్లాస్ ఎడిషన్. ఇక్కడ యాడ్, యాడ్ ఆఫ్ ఎడిషన్ అని పెట్టుకోవాలి. మన ఇష్టం, ఏదో ఒక పేరు యాడ్. ఇప్పుడు రీడ్ సెల్ఫ్ డాట్ ఏ, ఎంటర్. ఓకే. సెల్ఫ్ డాట్ బి. ఓకే. తర్వాత అక్కడే రాసుకోవచ్చు, వేరే వేరే రాయాలి, అక్కడ రాయకూడదు. వేరే ఫంక్షన్ పెట్టుకోవాలి. ఫైండ్, ఇది ఓన్లీ రీడింగ్ కోసమే, ఇది ఓన్లీ క్యాలిక్యులేషన్ పర్పస్, ఇది ఓన్లీ సెల్ఫ్ డాట్స్ రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ అలా ఉండకూడదు ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా. ఇన్పుట్, క్యాలిక్యులేషన్, అవుట్, 3 పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. ఎప్పుడు అలా రాయకూడదు మనం అక్కడ ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకోవాలి. అలా రాసుకోవచ్చు బట్ నో ప్రాబ్లం. సెల్ఫ్ డాట్ సి ఈక్వల్ సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి, సెల్ఫ్ డాట్ సి. మళ్ళీ ఇంకెలా ఉండాలి? యాడ్ డాట్ రీడ్, యాడ్ డాట్ ఫైండ్, యాడ్ డాట్ డిస్ప్లే. చూడండి, తొందరపడదు, మళ్ళీ దీన్ని మార్చి చెప్తాను మీకు. కన్ఫ్యూజ్ అయ్యే ఉంటే ఒకవేళ. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 77 44, అంతే కదా సార్? ఒకవేళ ఇలా ఎందుకు రాయాలి సార్? 3 మెథడ్స్ రాయాలా? దానికోసం చూద్దాం సార్. చూడండి, ఇలా వద్దు అనుకుంటే ఒకవేళ మీరు దీన్ని ఇంకో విధంగా కూడా రాద్దాం. వద్దు సార్ మాకు ఇలా 3 మెథడ్స్ రాస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఒక్క మెథడ్ రాద్దాం అనుకున్నాం, ఏదో ఒక పేరు. కాదు, అర్థమైందా? క్లియర్ అర్థమైందా లేదా? ఒకటి కూడా రాసుకోవచ్చు, రాసుకోకూడదని రూల్ లేదు అక్కడ. 2 రాయొచ్చు, ఒక ఫంక్షన్ రాయొచ్చు, 2 ఫంక్షన్ రాయొచ్చు, 3 ఫంక్షన్ రాయొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇలానే ఉండాలని రూల్ ఎక్కడ లేదు. ఇప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10, ఎంటర్ సెకండ్ నెంబర్ 20, రిజల్ట్ ఈక్వల్ 30. ఎనీ డౌట్ అండ్ ఎనీ వన్ ఆన్లైన్ స్టూడెంట్స్? సార్ ఇందాక 3 మెథడ్స్ ఇచ్చారు కదా, ఒకసారి అక్కడ స్క్రోల్ చేయరా సార్? 3 మెథడ్స్ ఇచ్చిన చోటుకి అక్కడ సెల్ఫ్ అని పెట్టారు కదా. 3 మెథడ్స్ లో సెల్ఫ్ అని పెట్టారు కదా. సో అది వేరియబుల్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సేమ్ వేరియబుల్స్ ఉండాలా 3 ఫంక్షన్స్ 3 మెథడ్స్ లో సెల్ఫ్ ప్లేస్ లో? సేమ్ వేరియబుల్స్ సేమ్ ఉండాలి కదా. అది సార్ సెల్ఫ్ అనేది ప్రతి దాంట్లో సేమ్ ఉండాలా? ఒక సెల్ఫ్ ని రీప్లేస్ చేయండి సార్ వేరే. ఇక్కడ ఏమని రాసుకోండి, నో ప్రాబ్లం. అది 3 సేమ్ ఉండాలా ఏది రాసినా కూడా? అవసరం లేదు, 3 డిఫరెంట్ గా ఉండొచ్చు. ఒకసారి 3 డిఫరెంట్ గా ఉండొచ్చు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకేనా? అది ఆబ్జెక్ట్ నేమ్, ఇది ఆబ్జెక్ట్ నేమ్. అక్కడ మీకు ఇబ్బంది లేదు, సేమ్ ఉన్నా డిఫరెంట్ ఉన్నా నో ప్రాబ్లం. ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ నేమ్. XYZ పెట్టి ఒకసారి అది రన్ చేస్తారా సార్? ఎక్స్ పెట్టారనుకో, ఎక్స్ డాట్ ఏ, ఎక్స్ డాట్ బి. ఇక్కడ వై పెట్టామనుకో, ఓకే, వై డాట్ సి, వై డాట్ ఏ, వై డాట్ బి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మీరు పెట్టి రన్ చేయండి, వస్తుంది ఆన్సర్, దానికి ఇబ్బంది లేదు. అది డౌటే కాదు, నో ప్రాబ్లం. అర్థమైందా వివేక్? సో నో ప్రాబ్లం, కన్ఫ్యూజన్ తెలిసిన వస్తుంది. సార్ సెల్ఫ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఏదైనా పెట్టుకోవచ్చు సెల్ఫ్ ప్లేస్ లో. ఏదైనా పెట్టుకోవచ్చు, నాట్ మ్యాండేటరీ, ఏదైనా పెట్టచ్చు, మీ ఇష్టం ఓకే అండి. సార్, ఓకే ఎనీ సార్. నేమ్, ఎనీ నేమ్, ఎనీ నేమ్. డిఎఫ్ లాగా అట్లా ఏమన్నా పెట్టాలేమో అని డౌట్ ఉంది, అందుకని. లేదు లేదు లేదు, ఏదైనా పెట్టచ్చు. ఓకేనా? మీరు ఈ ప్రోగ్రామ్ ని రాశా కదా, సేమ్ నాకు ఒక ప్రోగ్రామ్ రాసి చూపిండి.
నాకు ఇలానే ఇంకో ప్రోగ్రామ్ రాసి చూపించి రైట్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. రాయండి అమ్మా, రాయండి, నేనేం మాట్లాడను, రాయాలి. క్లాస్ చెప్పండి, రాస్తుంటా. క్లాస్ రెక్టాంగిల్ ఎల్ లెంత్, ఎంటర్ లెంత్ వాల్యూ, ఎంటర్. ఓకేనా? ఎల్ఎన్బి సెల్ఫ్ డాట్ ఏరియా ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. అమ్మా ఇలా ఓకే, అందరికి అర్థమైందా? ఫస్ట్ ఇలా ఓకేనా? అవును కదా? ఓకే. ఇప్పుడు మనో డౌట్ అయినా ఎవరు ఏంటంటే, సార్ దీనికి ఎక్స్ ఇస్తా, దీనికి వై ఇస్తా, దీనికి జెడ్ ఇస్తా, అదే కదా మీ డౌట్ ఇప్పుడు అందరికి. ఇస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవ్వదా? ఇప్పుడు ఎక్స్ ఇచ్చామనుకో, దీన్ని ఏమనాలి? ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇక్కడ వై ఇచ్చామనుకో, ఇప్పుడు దీన్ని ఏమనాలి? చెప్తా. ఇక్కడ ఏ పేరు ఇస్తే దీని లోపల అదే పేరు వాడాలి. ఇప్పుడు ఎలా ఇస్తామో చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఫస్ట్. దీని ఇంటర్నల్ మీనింగ్ చాలా ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ మీనింగ్ చాలా ఉంటుంది. ఇది క్లాస్ అండి, ఇది క్లాస్, దిస్ ఇస్ ద క్లాస్. ఇది నా దగ్గర ఉంది క్లాస్. ఇది క్లాస్ పేరు ఏంది? రెక్టాంగిల్. దీంట్లో ఉన్న వేరియబుల్ ఏంది? ఎల్, వన్ వేరియబుల్. బి, వన్ వేరియబుల్. ఏరియా, వన్ వేరియబుల్. ఓకేనా? అండ్ రీడ్, వన్ ఫంక్షన్. ఫైండ్, వన్ ఫంక్షన్. డిస్ప్లే, వన్ ఫంక్షన్. డిస్ప్లే ఈజ్ వన్ ఫంక్షన్. అంతవరకు మంచిగానే ఉంది. ఓకేనా? ఇది స్టోరీ, ఇది జరిగింది ఇక్కడ. దీని మీనింగ్ ఇది. క్లియర్? రెక్టాంగిల్ క్లాస్కి ఏం క్రియేట్ చేసింది? ఆర్ ఈజ్ ఆబ్జెక్ట్. దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ పాయింటింగ్ టు రెక్టాంగిల్ క్లాస్. అంతవరకు ఓకే. రీడ్ ఎగ్జిక్యూషన్. వాట్ ఈజ్ ఆర్? X. R is pointing to rectangle class. At the same time, X is pointing to rectangle class. X is also object. This X is pointing to the rectangle class. Yes. This X is also pointing to the rectangle. ఇప్పుడు X dot L అంటున్నావు నువ్వు. ఇది X dot L అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంది అక్కడ? అది X dot L అంటే మీనింగ్ ఏంది? అది R దీన్నే పాయింట్ చేస్తుంది, X కూడా దాన్నే పాయింట్ చేస్తుంది. ఎక్స్ నువ్వు ఇచ్చిన వాల్యూ వెళ్ళిపోయి దేంట్లో స్టోర్ చేస్తున్నా? ఎక్స్ డాట్ ఎల్లో. అంటే డైరెక్ట్ మీనింగ్ ఏంది? ఆర్ డాట్ ఎల్. డైరెక్ట్ మీనింగ్ ఏంది? ఆర్ డాట్ ఎల్. ఎక్స్ డాట్ బి అంటే డైరెక్ట్ మీనింగ్ ఏంది? ఇప్పుడు అది ఎక్స్ అండ్ ఆర్ బోత్ ఆర్ పాయింటింగ్ టు రెక్టాంగిల్ క్లాస్. ఎక్స్ డాట్ ఎల్ అన్నా ఆర్ డాట్ ఎల్ అన్నా ఒకటే అక్కడ. ఓకే, సేమ్ యాజ్. ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నావు? ఈసారి మనమే కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైండ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ పేరు ఏంది? ఇప్పుడు వై. Y is also pointing to. అంటే రెక్టాంగిల్ క్లాస్ని ఆర్ పాయింట్ చేస్తుంది,
రెక్టాంగిల్ క్లాస్ ఎక్స్ పాయింట్ చేస్తుంది, రెక్టాంగిల్ క్లాస్ ఏం పాయింట్ చేస్తుంది ఇప్పుడు వై కూడా పాయింట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే జెడ్ అనే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయింది, ఇది ఆల్సో పాయింట్. అర్థమవుతుందా? ఇన్ని పాయింట్ చేస్తున్నాయి, కానీ ఇది ఈ ఫంక్షన్ వరకే పాయింట్ చేస్తుంది, ఇది ఈ ఫంక్షన్ వరకే, ఇది ఈ ఫంక్షన్ వరకే. ఎప్పుడు ఆర్ డాట్ ఎల్ అంటే వాల్యూ వచ్చేస్తుంది, దాంట్లో ఎక్కడ ఎర్రర్ రాదండి, మీ ఇష్టం. ఆర్ రాసే ఆబ్జెక్ట్ నేమ్, కానీ ఇక్కడ మీరు ఏది రాసినా ఏమని అర్థం, దాని మీనింగ్ ఏంది, దాట్ మీనింగ్ అక్కడ ఏమైనా రాసుకోండి. ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆర్. కానీ ఎవ్రీ టైం ఒకసారి ఆర్ అంటాం, ఒకసారి ఇది అంటాం, కాబట్టి పేరు మార్చుకోలేము. కాబట్టి ఏ పేరు ఇస్తాను ఇక్కడ నేను, దానికి అదే పాయింట్ చేసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్. పాయింట్ ఇస్ సేమ్. అట్లాంటిది మనకి కీవర్డ్ కాదు, కీవర్డ్ కాదు, ఏం కాదు. ఇక ఆరించుకో, మొత్తం ఆరే పెట్టు, ఏదైనా పెట్టుకోండి. అబ్బా ఇది పెట్టుకోవాలని అంటలా. ఇప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్ దగ్గర ఏదైనా పెట్టుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఇష్టం, యాజ్ యూ విష్. ఇలా ఉండాలని రూల్ ఏమి లేదు. క్లియర్? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అందరికి అర్థమైంది. ఇప్పుడు ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయటం, ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయటం, పర్ఫెక్ట్. అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ అయిపోలేదు, వినండి. ఒక ఇది క్లాస్ అండి, శాంపిల్ అనేది ఒక క్లాస్ పెట్టాను, బిఎఫ్ M1 ఒక, దీని లోపల సెల్ఫ్ డాట్ ఐఆమ్ M1. ఓకే, ఇది ఎలా రాయాలి ఇప్పుడు, S1 ఈక్వల్ టు శాంపిల్, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, S1 డాట్ M1. గమ్మత్ విషయం చేయాలి, ఇది క్రియేట్ అయిపోయింది ఆబ్జెక్ట్, దీని యొక్క M1 ఎగ్జిక్యూట్ అవుతుంది. వచ్చే అవుట్పుట్ ఎంత, ఐఆమ్ M1. క్లియర్ కదా, ఐఆమ్ M1 క్లియర్గా అందరికి. దీని లోపల ఒక మెథడ్ రాస్తాను చూడండి. ఇప్పుడు నేను బిఎఫ్ అండర్స్కోర్ INIT ఇనీషియలైజేషన్ అండర్స్కోర్ సెల్ఫ్ కోలన్ ఐఆమ్ INIT ఫంక్షన్, ఐఆమ్ INIT మెథడ్, ఐఆమ్ M1 మెథడ్. M1 లేదనుకోండి, కాసేపు M1 కాల్ చేయాలి. ఇప్పుడు నాకు INIT ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను INIT ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను S1 డాట్ గట్టిగా S1 డాట్ INIT S1 డాట్ INIT అంటే ఏమైంది, ఇప్పుడు వీడికి వచ్చి అది ప్రింట్ అవుతుంది. అంటలేదు ఏమైంది, అలా అనలేదు, ఏమైంది ప్రింట్ అవ్వదు. కానీ ఏమవుతుంది చూడు, ఏం జరిగింది సార్, మాకు అసలు ఏం అర్థం కాలేదు సార్. ఇది అంటే మనకి చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు నీ క్లాస్లో ఏదైనా INIT ఫంక్షన్ ఉందా చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద INIT ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, దెన్ ఆటోమేటికల్ ఎగ్జిక్యూట్ ద INIT ఫంక్షన్. ఉంటే మాత్రం INIT ఫంక్షన్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు ఇలా రాయొద్దు, ఇలా రాస్తే కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇలా రాయొద్దు. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, ఆటోమేటికల్ ద INIT ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూట్. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, A ఈక్వల్ టు లిస్ట్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, ఆటోమేటికలీ వాట్ ఈజ్ ఏ వాల్యూ, ఏ లిస్ట్, ఎంటీ లిస్ట్. ఎలా వచ్చింది మరి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు దీని లోపల పెట్టే ప్రోగ్రామ్ ఎంటీ లిస్ట్ అని అక్కడ రాయడం జరిగింది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, ఆటోమేటికల్ ద INIT ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరదాగా జనరల్ ఎగ్జాంపుల్ అండి, బయట ఎగ్జాంపుల్ మారుతున్నా కొద్దిసేపు. ఒక పిల్లడు పుట్టాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టింది, పేరు పెట్టాలి. వాడిని పిలవాలి అంటే పేరు పెట్టి పిలవాలి. ఎప్పుడు పేరు పెట్టి పిలవాలి వాడిని, ఎప్పుడు పేరు పెట్టి పుట్టిన పేరు పెడతావా, పుట్టగానే పేరు పెడతావా, వాడు పుట్టాడు పుట్టగానే పేరు పెడతావా, ఎప్పుడు పెడతాం, 21 days. అంటే 21 days అప్పుడు నువ్వు వాడిని ఏమని పిలుస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్
పేరు ఫర్ ఎగ్జాంపుల్ యామిని అనుకో, చెప్తాను యామిని ఏమనుకోమా, ఓకే యామిని అనుకుందాం. ఓకే 21 days నుంచి యామిని అని పిలుస్తున్నాం ఇంట్లో మమ్మీ డాడీ అందరు కూడా, అవునా? యామిని 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 పిలుస్తారు. ఎప్పటి నుంచి? 21 days. బిఫోర్ 21 days పాపం అనాలి కాదు. బిఫోర్ 21 days ఏమంటాం? కన్నా, నాని, బుజ్జి, చిచి, చిచి, చాచా ఏమని పిలుస్తాం? దట్ ఈస్ కాల్డ్ ద డిఫాల్ట్. డిఫాల్ట్ అది, నువ్వేం పిలవట్లేదు. పిలవకపోయినా బై డిఫాల్ట్ గా వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ ఆటోమేటిక్గా నీకు ఒక పేరు అసైన్ చేయబడది. చిన్న, కన్నా, నాని, బుజ్జి. దట్ ఈస్ కాల్డ్ యువర్ ఇనిషియలైజేషన్. ఐఎన్ఐటి. ఇప్పుడు వాట్ ఈజ్ ఐఎన్ఐటి? ఐఎన్ఐటి ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్. చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ పాయింట్ అందరూ వినాలి, చాలా ఇంపార్టెంట్. రేపటి నుంచి ఇదే రాస్తాం ప్రోగ్రామ్. ఐఎన్ఐటి. వాట్ ఈజ్ ఐఎన్ఐటి? ఏమంటున్నాం? ఇట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. దిస్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ. ఓకే ఆటోమేటికల్లీ. ఇప్పుడు వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. when the object is created, when the object, this function is executed, this function is executed automatically ఎప్పుడు? when the object is created. మరి explicit గా కాల్ చేయాలా? no need of explicit calling, అవసరం లేదు. what is this syntax? the syntax ఏందండి? syntax ఏంది ఇక్కడ? df init body of the init function. What is init? Initialization. init means initial. రేపు మాట్లాడతాం, ఇప్పుడు కాదండి దీని గురించి. This is called as initialization. This function is called initialization. No need explicit calling. ఆటోమేటికల్లీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, మనం రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ సార్ కింద డెఫినేషన్ కి ఇంకోటి స్టేట్మెంట్ క్రియేట్ చేస్తే ఐఎన్ఐటీతో అప్పుడు 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి సార్. ఇంకొకటి ఇక్కడ ఆ డెఫినేషన్ మెథడ్ కింద ఇంకోటి రాయండి సార్, డెఫ్ ఐఎన్ఐటీ అని, అప్పుడు ఆ 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయా? ఇంకొక ఐఎన్ఐటీ ఒక క్లాస్ లోనే 2 ఐఎన్ఐటీ అని అడుగుతున్నాడు సార్. ఇదేనా? మెథడ్ టు ఐఎన్ఐటి తో రాయమంటున్నారు సార్ ఇక్కడ. సార్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే 2 ప్రింట్ అవుతాయి. ఏదో ఒకటి రాయండి సార్, 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయా? ఫస్ట్ ఏమైంది సార్? వివేక్ ఫస్ట్ ఏమైంది? The concept is called ఓవర్రైట్ అవుతుందా సార్? override. Right, this is called as a overloading. overloading ఇది మాట్లాడతామండి. ఇది పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ లో మాట్లాడతాను. నో ప్రాబ్లం, టైం ఉంది. వివేక్ సేమ్ నేమ్ 3-4 సార్లు పెడితే ఏమైతుందో చూద్దాము, బట్ ఇప్పుడు మాత్రం వద్దు. కాలేజీ పిల్లలు కన్ఫ్యూజ్ చేయమా పాపం, ఇబ్బంది పడుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టెస్ట్. ఓకే డిఎఫ్ అండర్స్కోర్ ఐఎన్ఐటి అండర్స్కోర్ ఆఫ్ సెల్ఫ్ ప్రింట్ ఆఫ్ ఓకే ఆబ్జెక్ట్ క్రియేటెడ్ మెసేజ్ పెడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? T1 ఈక్వల్ టు టెస్ట్. ఏమవుతుంది బాబు నీకు ఇప్పుడు? when the object is created, automatically execute this init function, then the output equal to object created. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆబ్జెక్ట్కి, సెకండ్ దానికి, థర్డ్ దానికి, ఫోర్త్ దానికి, ఫిఫ్త్ దానికి. అర్థమైనదా క్లియర్గా అందరికి? దట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ విత్ వాల్యూస్.
ఓకే, ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? ఇది బ్రీఫ్ డిస్కషన్ ఈరోజు క్లాస్ అండి.